ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చి వాగ్దానాన్ని పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. ఆయన వాగ్దానము మనల్ని ఎంతగానో ఓదారుస్తుంది. ఎందుకంటే బయటికి నవ్వుతూ కనబడినప్పటికీ అంతరంగంలోని సమస్యలు మనుషులు ఎరగరు, కానీ మన యేసయ్య ప్రతిదీ ఎరుగుతాడు. ఆ ఎరిగి ఉన్న దేవుడే ప్రతిదీ దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడి మన ప్రతి అవసరతను తీరుస్తూ ఆయన మేళ్ళని మన జీవితంలో కనపరుస్తున్నాడు. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము దుఃఖంతో మన జీవితం నిండి ఉందేమో, ఎందుకంటే దేవుడు మనతో తోడై ఉన్నాడు. ఎన్ని రోజులు మనం ఎంత చేసినప్పటికీ మన జీవితంలో అన్నీ ఫెయిల్ అవుతూ, మన ప్రయత్నములు అన్నీ విఫలమవుతూ, మనం దేవుని ఎంత ఆశ్రయించినప్పటికీ దేవుని కార్యములకు, దేవుని మేళ్లకు ఎంతగానో దూరపరచబడుతున్నప్పటికీ నువ్వు ఎంత మాత్రము బాధపడుకు. నిన్ను దుఃఖపరిచేలా చేసేవారు, నీ మనస్సును బాధ పెట్టేలా చేసేవారు ఎంతమంది ఉన్నప్పటికీ నువ్వు బాధపడుకు. ఎందుకంటే యేసే నిన్ను ఓదార్చబడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు ధన్యుడవే, ఎందుకంటే యేసే నిన్ను ఒకరోజు ఓదార్చబోతున్నాడు. దేవుడిచ్చి ఓదార్పు చాలా గొప్పది. ఆ ఓదార్పు శాశ్వతమైనదై ఉన్నది. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావంటే దేవుడు నీకు కొన్ని అనుభవాలను చూపించడానికి, దేవుడిచ్చి మేళ్ళను నువ్వు పొందుకోవడానికి ఆ దుఃఖము, ఆ సమస్యలను దాటే సమయం రాబోతుంది. దేవుడు నీకు ఓదార్పుని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడిచ్చి ఓదార్పును నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. ఎన్ని జీవితాలు అయితే దుఃఖంతో నిండి ఉన్నాయో వారి జీవితాలను మీరు ఓదార్చి మహిమ, ఘనత, ప్రభావం నించుకుంటూ నమ్మిన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.